భారత్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే వారి కోసం అటారీ వాఘా సరిహద్దును పాకిస్తాన్ మళ్లీ తెరిచింది. దీంతో నిన్నటి నుంచి అక్కడ పడిగాపులు కాసిన పాక్ పౌరులు తమ దేశంలోకి వెళ్లేందుకు వీలు ఏర్పడింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్పై దౌత్య చర్యలు చేపట్టిన కేంద్రం ఆ దేశస్థులకు జారీ చేసిన స్వల్పకాలిక వీసాలను రద్దు చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో గత నెల 30వ తేదీ తర్వాత పాక్ వాఘా సరిహద్దును పూర్తిగా మూసేసింది. అప్పటి వరకు భారత్ నుంచి 911 మంది పాక్ జాతీయులు స్వదేశానికి వెళ్లారు. ఆ తర్వాత దాదాపు 24 గంటల పాటు పాకిస్తాన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో భారత్లో నిలిచిపోయిన వారు తీవ్ర ఆందోళన చెందారు. తాజాగా ఆ సరిహద్దును తెరిచి తమ జాతీయులను వెనక్కి తీసుకుంటోంది. భారత్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే వారి కోసం అటారీ వాఘా సరిహద్దును పాకిస్తాన్ మళ్లీ తెరిచింది. దీంతో నిన్నటి నుంచి అక్కడ పడిగాపులు కాసిన పాక్ పౌరులు తమ దేశంలోకి వెళ్లేందుకు వీలు ఏర్పడింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్పై దౌత్య చర్యలు చేపట్టిన కేంద్రం ఆ దేశస్థులకు జారీ చేసిన స్వల్పకాలిక వీసాలను రద్దు చేసింది. వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో గత నెల 30వ తేదీ తర్వాత పాక్ వాఘా సరిహద్దును పూర్తిగా మూసేసింది. అప్పటి వరకు భారత్ నుంచి 911 మంది పాక్ జాతీయులు స్వదేశానికి వెళ్లారు. ఆ తర్వాత దాదాపు 24 గంటల పాటు పాకిస్తాన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో భారత్లో నిలిచిపోయిన వారు తీవ్ర ఆందోళన చెందారు. తాజాగా ఆ సరిహద్దును తెరిచి తమ జాతీయులను వెనక్కి తీసుకుంటోంది.